ఇక సికింద్రాబాద్ జనరల్ స్థానం ఇది కూడా ఇంట్రెస్టింగ్ స్థానమే, ఆసక్తిగా ఉన్న స్థానమే. ఇక ఇక్కడ బీఆర్ఎస్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్న నిలబడ్డాడు. ఇక కాంగ్రెస్ నుండి దానం నాగేందర్ బీఆర్ఎస్ నుండి జంప్ కొట్టి డైగొచ్చి కాంగ్రెస్ లోకి పోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇక కిషన్ రెడ్డి బీజేపీ నుండి ఉన్నాడు. ఇక్కడ ఈ ఇద్దరు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు. గతంలో దానం నాగేందర్ కాంగ్రెస్ నుండి ఉన్నాడు, పైగా తెలంగాణ వ్యతిరేకి. ఈ ముగ్గురికి సంబంధించి ఎట్లుండబోతారు? వీళ్ళు ముగ్గురులో 2019లో కిషన్ రెడ్డి గారు 62,114 ఓట్ల మేరతో విజయం సాధించారు. ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చేసి ముషీరాబాద్, అంబర్పేట్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, సనత్ నగర్, జూబ్లీ హిల్స్, నాంపల్లి. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ గెలిచింది. కాకపోతే ఖైరతాబాద్ నుండి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ లోకి డైగొచ్చి. నాంపల్లి ఒకటి ఎంఐఎం, ఆ నాంపల్లి ఎంఐఎం, ఖైరతాబాద్ నుండి అటు జంప్ అయిండు. కాబట్టి మిగతా 5 నియోజకవర్గాలు బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి. మరి ఇక్కడ విజయ అవకాశాలు ఎవరికి ఉన్నాయి? నాంపల్లి కూడా బీఆర్ఎస్ చేతుల్లో ఉంది, ఎందుకంటే ఎంఐఎం కాబట్టి వాళ్ళ సహకారం పరిస్థితి లేదు. ఇక్కడ విన్నింగ్ అవకాశాలు వచ్చేసి పద్మారావు గౌడ్, కిషన్ రెడ్డి మధ్య ప్రధానమైన పోటీ అయితే కనబడుతుంది. ఇక్కడ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్, పైగా ఏదో నిలబెట్టిన అంటే దానం నాగేందర్ ని నిలబెట్టింది. ఆయన గెలవడానికి తెలుసు, యథావిధిగా ఎమ్మెల్యేగానే కొనసాగుతారని తెలుసు. కాబట్టి ఆయన వచ్చి తోలి బొమ్మ లెక్క నిలబెట్టిండు. ఇక్కడ కాంగ్రెస్ గనక కిషన్ రెడ్డికి సహకారం అందించకపోతే ఇంకా చిత్తుగా ఇక్కడ కిషన్ రెడ్డి ఓడిపోతాడు. ఇక్కడ పద్మారావు గౌడ్ అంటే తెలియని ఇల్లు లేదు. పద్మారావు గౌడ్ కళ్ళు అమ్మిన కారు నుండి అయినోన్ని కానోన్ని అందరికీ ఆత్మీయుడు. ఆయన మీద కూడా కాంట్రవర్సీ లేదు. మంత్రి ఆయన కూడా ఆయన మీద ఒక చిన్న కాంట్రవర్సీ కూడా రాలేదు. కాబట్టి ఈ ఇద్దరి మధ్య ఎవరు గెలవబోతున్నారు? వీళ్ళిద్దరి మధ్య కొంచెం టఫ్ ఫైట్ అయితే ఉందన్న. కాకపోతే అల్టిమేట్ గా పద్మారావు గౌడ్ ఈసారి గెలవబోతున్నాడు. కిషన్ రెడ్డికి ఈసారి ఖచ్చితంగా షాక్ అయిపోతుంది. కేసీఆర్ గారు కిషన్ రెడ్డిని ఓడగొట్టడానికి తీసుకున్న సరైన నిర్ణయం పద్మారావు గౌడ్. ఎందుకంటే పద్మారావు గౌడ్ నిజంగా సికింద్రాబాద్ లో పద్మారావు గౌడ్ అంటే మా ఇంట్లో మనిషి అనుకుంటారు. అందరు గట్టే ఉన్నారు. పద్మారావు గౌడ్ అంటే మా ఇంట్లో మనిషి అనుకుంటారు. ఇక ఈయన విజయానికి కలిసి వచ్చే అంశాలు హైదరాబాద్ లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, హైదరాబాద్ లో అందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళే కావడం, ఇక మాస్ లీడర్ గా ప్రజల్లో మంచి పేరు ఉన్నది. కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకత, కేంద్ర మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గానికి ఏం చేయలేకపోయాడు కిషన్ రెడ్డి. కుర్కురే ప్యాకెట్లు పంచాడు. పసిపిల్లలకు పంచవలసిన కుర్కురే ప్యాకెట్లు ఓటర్లకు పంచిండే. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కనబడుతుంది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు గట్టిగా కనబడుతుంది. సింటెక్ ట్యాంకులు, కుర్కురే ప్యాకెట్లు, లిఫ్ట్లు జాతికి అంకితం చేయడాలు, అవన్నిటికీ ఇప్పుడు సికింద్రాబాద్ ప్రజలు ఈసారి ఖచ్చితంగా బుద్ధి చెప్పబోతున్నారు. పద్మారావు గౌడ్ ఆయనకున్న సొంత మాస్ ఫాలోయింగ్ ఒకటి ప్లస్ ఇప్పుడు సనత్ నగర్ లో కూడా మన తలసాని శ్రీనివాస ఆయన కూడా మాస్ ఫాలోయింగ్. సో ఇవన్నీ ఈయన విజయానికి కలిసి వచ్చే అంశాలు చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈసారి కిషన్ రెడ్డికి ఓటమి తప్పదు. పద్మారావు గౌడ్ ఈసారి ఎంపీగా వెళ్ళబోతున్నాడు. ఖచ్చితంగా ఇది సూపర్ విన్నింగ్ గా సికింద్రాబాద్ నుండి పద్మారావు గౌడ్ నిలబోతున్నట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది.